హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో భాగంగా రీసెంట్ గానే డబుల్ ఎలిమినేషన్ జరిగింది. విష్ణు అండ్ రోహిణి ఎలిమినేట్ అయిపోయారు. ఇకపోతే ఆ తర్వాత వచ్చేసి అందరి కంటెస్టెంట్ జర్నీ ఏవీస్ ప్లే చేస్తారు కదా. ఇక నబీల్ ఏవి రెడీ చేసిన బిగ్ బాస్ నబీల్ ని గార్డెన్ ఏరియాలోకి రమ్మడం జరిగింది. నబీల్ గార్డెన్ ఏరియాలోకి వచ్చి తన అమ్మి ఫోటోని చూసి చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది. అలాగే అక్కడ నామినేషన్స్ లో జరిగిన ఫైట్స్ ఆ ఫోటో చూసి అయ్యా బిగ్ బాస్ ఇది కూడానా అంటూ అనడంలో థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటూ చెప్తాడనమాట. నేను ఇక్కడి వరకు వస్తానని అనుకోలేదు. ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎక్కడో ఒక చోట ఏదోలా అనిపించేది. అంటే వీళ్ళందరితో నేను ఎట్లా ఆడుతానో ఏందో అని నాకు భయం ఉంటుండే బిగ్ బాస్. ఇప్పుడు ఆ కామన్ మ్యానే ఫినాలే వీక్ లోకి ఎంటర్ అయినప్పుడు ఆ ఆనందం ఎట్లుంటుందో నేను చెప్పలేకపోతున్నాను బిగ్ బాస్. నన్ను ఆదరించి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ అన్నట్లుగా చెప్పుకొస్తాడనమాట. అప్పుడు బిగ్ బాస్ వచ్చేసి నబీల్ మీరు ఉన్న మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు మీకు కొత్తదైనా చుట్టూ ఉన్న మనుషులు కొత్త వాళ్ళైనా మీ ఓర్పు అందరినీ అర్థం చేసుకునే తత్వం మీకు ఇంట్లో ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చాయి. ఆర్ట్ అంటే చాలు పరితపించిపోతారు. స్నేహానికి మీరిచ్చే విలువ వారి కోసం ఆఖరి వరకు మీరు నిలబడే తీరు ప్రతి ఒక్కరి గుండెను హత్తుకుంది. ఈ ఇంట్లో మీకు ఎన్నో కొత్త బంధాలు ఏర్పడ్డాయి. ప్రతి బంధాన్ని ఎంతో హుందాగా ధరించారు. మనసుని నొప్పించకుండా విషయం అర్థమయ్యేలాగా సున్నితంగా చెప్పడమైనా అవసరం వచ్చినప్పుడు గొంతెత్తి నిలదీయడమైనా మీకే చెల్లింది. సమయం వచ్చినప్పుడు మీలోని తుఫాన్ బయటికి తెచ్చి ప్రతి ఆటలో గెలవడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. కొందరు తెలివితో ఆడతారు, కొందరు మనసుతో ఆడతారు. మనసు తెలివి రెండింటినీ సమానంగా ఉపయోగించి ఆడటం మీతోనే సాధ్యమైంది. మీరు ఇప్పటి వరకు సాగించిన ప్రయాణంని ఒకసారి చూద్దామంటూ వీడియోనైతే ప్లే చేయడం జరిగింది. వీడియో చూసిన తర్వాత వర్డ్స్ రావట్లేదు బిగ్ బాస్. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఈ లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను. నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చి ఇటువంటి స్టేజ్ లో నిలబెట్టినందుకు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పేరు పేరున అన్నట్లుగా నబీల్ అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు. మరి నబీల్ టాప్ 3 రేస్ లో ఉంటాడా లేదా టాప్ 4 మీరేమనుకున్నారు కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.